దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 11. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. పాపం వాడు ఎంత ఆకలి మీద ఉంటే ఫోన్ చేసి టిఫిన్ పంపించమని అడుగుతాడు. త్వరగా తీసుకువెళ్ళమ్మా అని చెప్పి పూర్ణ టిఫిన్ ప్యాక్ని దివ్య చేతుల్లో పెట్టింది. సరేనమ్మా, నేను ఈ హాట్ ప్యాక్ అన్నయ్యకిచ్చి అటు నుంచి అటే కాలేజీకి వెళ్తాను అంది దివ్య. రోజు ఆదిత్య నిన్ను డ్రాప్ చేసి వాడి కాలేజీకి వెళ్తాడు కదా దివ్య, ఈరోజు కూడా అలాగే వెళ్ళండి. మీ యశ్వంత్ అన్నయ్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేయి అంది పూర్ణ. ఇవాళ మాకు కాలేజ్ లేదమ్మా, త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు, సో ఇవాళ నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు ఆదిత్య. అందుకే అమ్మా నేను యశ్వంత్ అన్నయ్యకి ఈ టిఫిన్ ప్యాక్ ఇచ్చి అటు నుంచి అటు కాలేజ్కి వెళ్తానన్నది. సరేనమ్మా, లేట్ అవుతుంది, ఇక అన్నయ్యతో కూడా మాట్లాడాలి, బాయ్ అమ్మా అని చెప్పి దివ్య సంతోషంగా వెళ్ళిపోయింది. నేను వెళ్ళి చదువుకుంటానమ్మా అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు. నా పెద్ద కొడుకు ఈ అమ్మని ఎప్పుడు ప్రేమిస్తాడో తెలియడం లేదు, పూర్ణ బాధపడుతూ అనుకుంది. యశ్వంత్ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే సంజన బెడ్ రెస్ట్కి ఆనుకొని యశ్వంత్ని భయంగా చూస్తూ కూర్చుంది. యశ్వంత్ పేపర్ వైపు నుంచి చూపు తిప్పకుండానే, రాత్రంతా నన్ను పూర్తిగా చూసావు కదా, ఇంకా ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నావు అని అడిగాడు. రాత్రి అనగానే వాళ్ళ మధ్య జరిగిన కలయిక గుర్తొచ్చి సంజనకి అదంతా కష్టంగా అనిపించి యశ్వంత్ మీద కోపంతో తలదించుకుంది. తర్వాత తన మీద అతనికున్న ద్వేషం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో, నా మీద ఎందుకంత కక్ష కట్టారో చెప్పండి సార్ అని అంది. తన మాటలు విని యశ్వంత్ పేపర్ని కిందికి దింపి తన మొహం వైపు చూశాడు. యశ్వంత్ ఇచ్చే షార్ప్ లుక్కి సంజన ఇంకాస్త భయంగా మారింది. యశ్వంత్ పేపర్ పక్కకు వేసి తన దగ్గరికి వస్తున్నాడు. యశ్వంత్ దగ్గరికి రావడం చూసి సంజన ఇంకా భయపడుతూ ఉంది. యశ్వంత్ షార్ప్ లుక్తో వచ్చి తనకు ఎదురుగా కూర్చొని, నువ్వు నాకు పర్సనల్ ప్రాస్టిట్యూట్వి కదా అని అన్నాడు. అలా వినడానికే సంజనకి కష్టంగా అనిపించి తట్టుకోలేనట్టుగా మనసులో బాధపడుతుంటుంది. తను బాధపడటం యశ్వంత్ గమనిస్తూనే, సో నువ్వు నా పర్సనల్ ప్రాస్టిట్యూట్వి కాబట్టి నన్ను సార్ అని పిలవాల్సిన అవసరం లేదు, యశ్వంత్ అని పేరు పెట్టి పిలువు అని అన్నాడు. సరే అన్నట్టుగా తల ఊపి, ఇంతకీ నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు భయపడుతూనే అడిగింది. ఆల్రెడీ ఈ విషయం గురించి నీతో డిస్కషన్ చేశాను, నాకు నీ మీద ఉన్న ద్వేషం ఏంటి అనేది నేను నీకు చెప్పనని, అదేవిధంగా నువ్వు తెలుసుకోవటానికి ఛాన్స్ కూడా ఇవ్వనన్నాను. అలాంటప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి నన్ను అడుగుతావేంటి ఎప్పట్లా బేస్ వాయిస్తో అన్నాడు. ఆ వాయిస్కి సంజన భయపడుతూ మ్యూట్ అయిపోయింది. నా పర్సనల్ ప్రాస్టిట్యూట్గా రాత్రి నీ డ్యూటీ బాగానే చేసావు, ఇక నుంచి రోజు నీ డ్యూటీ అలాగే ఉండాలి అన్నాడు. పర్సనల్ ప్రాస్టిట్యూట్ అనే పదం తన మనసులో నాటుకొని పోయింది. ఏ రోజైనా నీ డ్యూటీకి అడ్డు చెప్పాలని చూసావో అగ్రిమెంట్లో నేను పెట్టిన కండిషన్స్ గుర్తున్నాయి కదా, నెక్స్ట్ డే హాస్పిటల్కి మనీ సెండ్ కావడం కట్ అవుతుంది, దాంతో మీ నాన్న ప్రాణాలు అని అనబోతుండగా సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ యశ్వంత్ నోటి మీద చేయి పెట్టి, ప్లీజ్ మా నాన్న గురించి అలా మాట్లాడకండి, నేను వినలేను అని అంది. యశ్వంత్ నోటి మీద ఉన్న తన చేయి పట్టుకుని తీసి, ఇవాళ ఇంకా నీ కలలో కన్నీళ్ళు చూడలేదేంటా అనుకున్నాను, ఇప్పుడు చూశాను, నీ కన్నీళ్ళు చూడగానే నా మనసు తృప్తి పడింది అని అన్నాడు. అది విన్న సంజన ఇంకా బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకుంది. ఇలా రోజుకు ఒక్కసారైనా నీ కన్నీళ్ళు చూడాలని నా కోరిక అన్నాడు. మీ ఇష్టం,
నేను చేసిన తప్పేంటో చెప్పకుండా నన్ను సాధించాలనుకుని ఫిక్స్ అయ్యారు కదా! మీ ఇష్టం వచ్చినట్టుగా సాధించుకోండి అని నేను హాస్పిటల్‌కి వెళ్ళి మా నాన్నగారిని చూడాలి రిక్వెస్ట్‌గా అంది. యశ్వంత్ తన నుదురు పట్టుకొని చూసి, ఇంకా ఒళ్ళు కాలడం తెలుసుకొని, నుదురు మీద పెట్టిన చెయ్యిని తన చెంప మీదకు తీసుకువెళ్ళి పెట్టి, తన కళ్ళలోకి చూస్తూ, నీ ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఫీవర్ తగ్గే వరకు నిన్ను బయటికి పంపించను అని నెమ్మదిగా చెప్పి లేచి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా, ఈ ఫీవర్ నాకేమీ కాదు. అయినా నేను ఎలా పోతే మీకెందుకు? కొంచెం గొంతు పెంచి అడిగింది. ఆ మాటకి వెళ్ళబోతున్న అతను వెనక్కి తిరిగి తన వైపు కొరకొర చూశాడు. పెంచిన గొంతు పూర్తిగా మ్యూట్ చేసి భయంగా చూస్తుంది. అంటే ఏది చెప్పినా వినాలి, ఎదురు మాట్లాడవద్దు అని యశ్వంత్ అగ్రిమెంట్ రూల్స్ని ఆ లుక్తో గుర్తు చేశాడు. అది అర్థం చేసుకుని సంజన నోటికి తాళం వేసుకుంది. యశ్వంత్ టీపాయ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ల్యాప్టాప్ తీసుకుని, నేను పక్కనున్న రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. మా ఇంటి నుంచి నీకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. అది తీసుకుని తిని మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. జ్వరం తగ్గితే మీ నాన్నగారిని చూడటానికి వెళ్దువు గాని అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ మనిషి, ఇతను ఏది చెప్పినా ఇక నేను గొర్రెలాగా తల ఊపాల్సిందేనా అని అనుకోగానే తన కళ్ళలో కన్నీళ్ళు నిండాయి. తర్వాత ఫోన్ తీసుకుని స్వాతికి కాల్ చేసింది. స్వాతి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పక్క, హాస్పిటల్లోనే ఉన్నావా అని అడిగింది. స్వాతి అడిగిన దానికి అవును అని సమాధానం చెప్పక తప్పదు కాబట్టి హాస్పిటల్లోనే ఉన్నాను అని అంది బాధపడుతూ. కాసేపట్లో నేను హాస్పిటల్కి వస్తానులే అక్క అంది స్వాతి. వద్దు స్వాతి, నీకసలే ఎగ్జామ్స్ అని ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు కదా, నువ్వు చదువుకో. అలాగే పవన్ కూడా హాస్పిటల్కి రావద్దని చెప్పు. వాడికి కూడా ప్రాక్టికల్స్ ఉన్నాయి కాబట్టి కాలేజీకి వెళ్ళమను. ఇక నాన్నగారి గురించి మీరు ఏమీ ఆలోచించకండి. నాన్నగారిని చూడటానికి కూడా మీరు హాస్పిటల్కి రావద్దు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అంది సంజన వారిని హాస్పిటల్కి రాకుండా చేయాలనే ఉద్దేశంతో. నువ్వు ఒక్కదానివి నాన్నగారి దగ్గర ఎలా ఉంటావు అక్క అని స్వాతి అంటూ ఉండగా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు స్వాతి. మీరు నాన్నగారి గురించి ఆలోచిస్తూ మీ చదువులు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. సో తమ్ముణ్ణి కాలేజీకి పంపించి నువ్వు ఇంట్లో కూర్చొని శ్రద్ధగా చదువుకో అని అంది. సరే అక్క, నువ్వు ఇంతగా చెప్తే ఇక నేను వినకుండా ఎందుకుంటాను అంది స్వాతి. సరేనమ్మా, ఇక ఉంటాను అని చెప్పి సంజన ఫోన్ కట్ చేసి పక్కకు పెట్టి గుండెల మీద వేలాడుతున్న హారాన్ని చూసింది. ఆ హారాన్ని చేతులకు పట్టుకొని చిరాగ్గా తీయబోతూ, అది ఎప్పటికీ తీయకూడదని మళ్ళీ యశ్వంత్ మాటలు గుర్తొచ్చి గుండెల మీదకి వదిలేసి, ఈ మనిషికి నన్ను ఉంపుడు గత్తెలాగా మార్చిన ఆ యాక్సిడెంట్ చేసిన మనిషిని మాత్రం నేను వదిలిపెట్టకూడదు అని కచ్చగా అనుకుంది. బయట దివ్య కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని చేతిలో టిఫిన్ హాట్ బ్యాగ్ పట్టుకొని సంతోషంగా ఆటో దిగింది. ఆటో అతనికి డబ్బులిచ్చి, అన్నయ్యతో చాలా మాట్లాడాలని ఉంది అని అనుకొని సంతోషంగా వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేసింది. ఆ సౌండ్ సంజనకి యశ్వంత్కి కూడా వినిపిస్తూ ఉంది. టిఫిన్ వస్తే తీసుకోమని సంజనకి చెప్పాడు కాబట్టి యశ్వంత్ వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. సంజన రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి, ఇంటి దగ్గర నుంచి టిఫిన్ వస్తుందని చెప్పాడు కదా అని అనుకొని వెళ్ళి డోర్ తీస్తుంటుంది. వాళ్ళ అన్నయ్యని చూడబోతున్నాననే సంతోషంలో దివ్య ఎక్సైట్మెంట్ అవుతుండగా డోర్ ఓపెన్ అయ్యి తన కళ్ళకి ఒక లేడీ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. సంజన కూడా తనని చూసి తన చేతిలో ఉన్న హాట్ ప్యాక్ని చూస్తూ, యశ్వంత్కి సంబంధించిన వాళ్ళు అయ్యుంటారు అని అనుకుంటూ ఉండగా, ఎవరు మీరు? మా అన్నయ్య ఫామ్ హౌస్లో ఉన్నారేంటి అని దివ్య ఆశ్చర్యంగానే అడిగింది. అన్నయ్య అనగానే యశ్వంత్ చెల్లెలు అని సంజనకి పూర్తిగా అర్థమై తను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో
తోచని పరిస్థితిలో ఉండిపోయింది. రూమ్లో ఉన్న యశ్వంత్కి చెల్లెలు మాటలు వినిపించి, ఓ షిట్, దివ్య ఇక్కడికి వచ్చిందేంటి, సర్వెంట్స్తో టిఫిన్ పంపించమంటే తను ఎందుకు వచ్చి ఉంటుంది అని అనుకొని కోపంగానే బయటకు వస్తుంటాడు. ఇక్కడ సంచన తను ఎవరని చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతే, దివ్య తన మెడలో ఉన్న ఖరీదైన హారాన్ని చూసి తన మీద ఇంకా అనుమానపడుతూ, చెప్పండి, ఎవరు మీరు, మా అన్నయ్య ఫామ్ హౌస్లో ఉన్నారేంటి రెట్టించి అడిగింది. తన ప్రశ్నకి సంచన కంగారు పడుతూ ఉండగానే, దివ్య అని యశ్వంత్ గాండ్రింపు వాయిస్తో సంచన పక్కకు వచ్చి నిలబడ్డాడు. అన్నయ్య వాయిస్ విని దివ్య భయపడుతూ పక్కపక్కన ఉన్న వాళ్ళిద్దరిని చూస్తుంది. టిఫిన్ ప్యాక్ని వర్కర్స్తో పంపించమంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటూ చెల్లెల మీద ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అన్నకు దివ్య భయపడుతూ, అది అన్నయ్య, నీతో కాసేపు మాట్లాడినట్టుగా ఉంటుందని నేనొచ్చాను అని అంది. ఏంటి నువ్వు నాతో మాట్లాడేది, మనం ఇద్దరం మాట్లాడుకోవడానికి ఏముందని వచ్చావు అంటూ చెల్లెల మీద కయ్యమన్నాడు. యశ్వంత్ అరుపులకి ఒక దివ్యనే కాదు సంచన కూడా భయపడుతూ, ఇతను నాతోనే ఇలా ఉంటాడేమో అనుకున్నాను, కానీ వీళ్ళ చెల్లెలతో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడేంటి అని అనుకుంది. యశ్వంత్ చెల్లెల దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న టిఫిన్ ప్యాక్ కోపంగా గుంజుకున్నట్టుగా తీసుకుని తన భుజానికి తగిలించుకున్న కాలేజ్ బ్యాగ్ చూసి, కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఇక వెళ్ళు అన్నాడు. అన్నతో మాట్లాడాలని ఎంతో ఆశతో వచ్చిన దివ్యకి యశ్వంత్ ప్రవర్తన చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చెప్పేది నీకే దివ్య, ఇక బయలుదేరు అంటూ ఇంకాస్త రెట్టించి అరుస్తాడు. వెళ్తానన్నయ్య అని భయపడుతూ దివ్య అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు వెళ్తుంటుంది. యశ్వంత్ టిఫిన్ ప్యాక్ని సంజనకిచ్చి, వెళ్ళి టిఫిన్ చేయి అన్నాడు. అంటే ఈ టిఫిన్ తీసుకురమ్మంది అన్నయ్య తినడానికి కాదా, ఈవిడ గారి కోసమా అని బాధగా అనుకొని దివ్య ఆ ఫామ్ హౌస్ నుండి బయటకొచ్చింది. సంజన యశ్వంత్కి భయపడుతూనే ఆ టిఫిన్ ప్యాక్ అందుకొని రూములోకి వెళ్ళిపోయింది. ఛ, దివ్య వచ్చి సంజనని చూస్తుందని అస్సలు అనుకోలేదు అని చిరాకు పడుతూ యశ్వంత్ మరొక రూమ్లోకి వెళ్ళాడు. సంజన తినకుండా యశ్వంత్ ప్రవర్తనకి భయపడుతూ బాక్స్ పక్కకు పెట్టి అక్కడ ఉన్న కుషన్ చైర్లో కూర్చొని, వామ్మో, ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, పెద్ద రాక్షసులాగా కనిపిస్తున్నాడు అని అనుకొని భయపడుతూ ఉంది. యశ్వంత్ బయటికి వెళ్ళడానికి రెడీ అయి సంజన రూమ్లోకి వచ్చి టిఫిన్ బాక్స్ తినకుండా పక్కన ఉండటం చూసి, టిఫిన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు అని బేస్ వాయిస్తో అడిగాడు. అతని కంచు కంఠం చెవిలో పడగానే భయపడుతూ లేచి నిలబడి, చేస్తాను అని చెప్పి పక్కన పెట్టిన టిఫిన్ బాక్స్ని వెంటనే అందుకుంది. నిలబడి తినాల్సిన అవసరం లేదులే, కూర్చొని నెమ్మదిగానే తిను, నేను బయటికి వెళ్తున్నాను, కాసేపట్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, అమ్మో, ఇతనితో ఉంటే ఏదో పులి బోన్లో ఉన్నట్టుగానే ఉంది, ఈ నరకాన్ని ఎన్నాళ్ళు భరించాలో తెలియడం లేదు అని అనుకొని అతనితో జరిగిన కలయిక గుర్తు తెచ్చుకొని అది గుర్తుకు రాగానే ఆటోమేటిక్గా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని త్వరగా నా జ్వరం తగ్గించుకొని నాన్నని చూడటానికి వెళ్ళాలి అని అనుకుని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంది. టిఫిన్ టేస్టీగా అనిపించి, ఎంతైనా ఇంటి ఫుడ్డే, ఎవరు చేశారో కానీ పెసరట్ ఉప్మా చాలా బాగుంది అని అనుకుని టిఫిన్ చేస్తుంటుంది. ఇక దివ్య కాలేజ్కి వెళ్లకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దివ్య ఈ విషయాన్ని పూర్ణ, ఆదిత్యకి చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి, కలయిక ప్రభావంతో సంజుతో యశ్వంత్ ప్రవర్తించే తీరులో మార్పు కనిపిస్తుందా, యశ్వంత్ సంజన మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి
అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.